పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. Slumdog Millionaire, Healthcare Billionaire. Shows your philosophy. So మీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ కూడా We got endoscopic ultrasound అని very advanced ME3 అని ఉంటుంది. గ్యాస్ట్రోఎంట్రాలజీ కాకుండా ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ అండ్ ఆల్సో బేరియాట్రిక్ వెయిట్ లాస్ ఐ డూ ఎండాస్కోపిక్ స్లీవ్ అని సర్జరీ లేకుండా నోట్ ద్వారా వెళ్ళి స్టమక్ స్టిచ్ చేస్తూ ఉంటుంది. వెరీ ఫ్యూ ఆఫ్ అస్ ఇన్ ద వరల్డ్ అవి చేస్తాం. కొంతమందికి గ్యాస్ వచ్చిన వాళ్ళకి గర్డెక్స్ అనే ప్రొసీజర్ లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి క్లిప్ పెడుతూ ఉంటాం. గర్డెక్స్ ప్రొసీజర్ అది లూజ్ అయిపోవడం వల్లే పైకి చాలా మందికి ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ అండి. బిగ్ ఇష్యూ ఎగ్జాక్ట్లీ. కోర్నెస్ ఆఫ్ మై హాస్పిటల్ ఏంటంటే ప్రతి పేషెంట్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వాలి. ఓల్డ్ పేషెంట్ ఒక ఆయన కరీంనగర్ మారుమూరు గ్రామం నుంచి వచ్చాడు, ఒక పేద రైతు. నేను ఫస్ట్ 3-4 రోజులు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నేను సర్వ్ చేసేవాడిని స్టార్ హోటల్ అని తెప్పించి. ఇది చూసిన వాళ్ళు తాత నువ్వు తిన్నావా అని చెప్పి వాళ్ళు తీసుకురావడం మొదలుపెట్టి ప్రేమ అనేది మనం పంచడం మొదలెడితే యూ కెన్ నెవర్ స్టాప్. లండన్ గ్యాస్ట్రో కేర్ క్లినిక్ ఇక్కడ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉందా, అనేక బ్రాంచెస్ ఉన్నాయా? చాలా మంది నన్ను కన్ఫ్యూజ్ అయ్యి అడిగారు. ఒక ఫ్రెండ్ కూడా నా పక్కన పెట్టారు, మీరు పెట్టారా అని అడిగారు. ఎందుకు అడిగారు అలాగా అంటే మీదే ఫాంట్తో మీదే ఆల్మోస్ట్ సిమిలర్ నేమ్స్ తోటి ఉన్నది అని. సిమిలర్ నేమ్ తోటి స్టార్ట్ చేయడం అనే ప్రాసెస్ కొంతమంది చేయొచ్చు. యూ కెన్ కాపీ ద లోగో బట్ నాట్ ద కేర్. సో మీరు చూసారా మీ పేరుతోటే చలామణి అవ్వడం, ఇతరులు ట్రై చేయడం అనేది? సిమిలర్ పేరుతోటి చూశాను. సో వెన్ ఐ సా దట్ ఐ వాజ్ షాక్. ఒకే చట్నీ వచ్చాయా, వేరు చట్నీ నుంచి వచ్చాయా ఎలా తెలుస్తుంది? సో సమ్ టైమ్స్ ఐ కెన్ పుట్ అ పాయిజన్ ఇన్ దిస్. ఐ కెన్ డిఫరెన్షియేట్ బై హ్యావింగ్ దిస్ వన్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్దీ జర్నీకి స్వాగతం. నా పేరు స్వప్న. హెల్దీ జర్నీ కావాలంటే మన లైఫ్లో ఇన్నెవిటబుల్గా మనకి ఒక మంచి వైద్యుడి సహకారం అవసరం. అండ్ నిజానికి వైద్యో నారాయణో హరిని ఊరికే అనలేదు. వైద్యుడిచ్చే మందుల కంటే కూడా వాళ్ళ తత్వంలో ఉండే మంచితనం, అలాగే ఓదార్పు, ఇవన్నీ కూడా మనని వ్యాధి బారి నుంచి బయటపడేస్తూ ఉంటాయి. అండ్ అటువంటి ఒక చాలా మంచి డాక్టర్ గారితో మాట్లాడబోతున్నాయి ఇవాళ. డాక్టర్ చంద్ర పులి ఈజ్ అ ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. గత 22 సంవత్సరాలుగా గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో చాలా మంచి రీసెర్చ్ ఓరియంటెడ్గా ప్రతి పేషెంట్కి పర్సనల్ కేర్ ఇస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించి లండన్లో కొంతకాలం పాటు చాలా సంవత్సరాలు అక్కడ ఉండి ఇక్కడ భారతదేశానికి వచ్చి మన హైదరాబాద్కి వచ్చి లండన్ గ్యాస్ట్రో కేర్ అనే ఒక బ్యూటిఫుల్ హాస్పిటల్ని పెట్టారు. వై డూ ఐ కాల్ ఇట్ బ్యూటిఫుల్? బికాస్ అక్కడ పేషెంట్లు బయటపడి వాళ్ళ సంతృప్తి, అలాగే వాళ్ళ ఆనందాలు చూస్తుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితున్నా డాక్టర్ చంద్ర ఉంటే చాలు అనే చందంగా ఉంటుందన్నమాట వాళ్ళ స్టోరీ వింటూ ఉంటే. అండ్ ఇవాళ హీఈస్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఎథిక్స్ కమిటీ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇంతకీ ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందో వారితోనే మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ చంద్ర పులి. వెరీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ సార్. వెల్కమ్. అమేజింగ్ దట్ యూ రోట్ దిస్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్లమ్డాగ్ మిలియనేర్, హెల్త్ కేర్ బిలియనేర్. దిస్ షోస్ యువర్ ఫిలాసఫీ. థ్యాంక్ యూ. సో ఏమిటి సార్, మామూలుగా అందరూ అనుకునేది డాక్టర్లు ఏముందండి మంది ఇచ్చేస్తారు, దే మెంట్ మనీ, అయిపోయిందని. మీ జర్నీ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా మంచి పాయింట్ చెప్పారండి. సో దిస్ జర్నీ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ స్మాల్. నేను 3 years ఉన్నప్పుడు మా ఫాదర్ హ్యాస్ క్రియేటెడ్, యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అవుదాం అనుకుని ఈ 3 years ఉన్నప్పుడు చెప్పారనమాట. అప్పుడు ఏమన్నారంటే, ఒక డాక్టర్ అనేది ఎవరైనా అవుతారు, మందులు అనేది ఎవరైనా ఇస్తారు, వెన్ యూ యాక్చువల్లీ ఫీల్ ది పల్స్ ఆఫ్ ద పేషెంట్, అంటే వాళ్ళ యొక్క మనసులోకి కనుక వెళ్ళగలిగితే దట్ ఈస్ ద రియల్ డాక్టర్ అని చెప్పి ఆ చిన్నతనంలోనే ఎవరైతే మంచి డాక్టర్స్, అంటే ఎవరైతే ప్రేమగా ఆప్యాయతగా చూసుకొని మనసుతోటి మాట్లాడే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు 3 years నుంచి మా నాన్నగారు ఎవరో వైజాగ్లో ఉంటే ట్రైన్లో తీసుకెళ్ళి చూపించేవాళ్ళు అన్నమాట. పలానా డాక్టర్స్, లుక్ ఎట్ హిమ్, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బి. ఆ టైంలో ఆయన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే నేను అప్పుడు, మనకి ఆ చిన్నతనంలో గూగుల్ ఇవన్నీ లేవు కాబట్టి ఇండియాలో ఎక్కడో అనుకునేవాడిని అప్పుడు. తర్వాత ఐ అండర్స్టూడ్ దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్కి మా ఫాదర్ కూడా చాలా, he has supported me. So when I reached to 4th, 5th class వచ్చినప్పటికి, to become a doctor at that time you have to get very good marks and good rank. ఇప్పుడు లాగా కాదు, అప్పుడు ఎన్నో సీట్లు ఉన్నాయి, అప్పుడు అన్ని ఉండే కాదు కదా. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ దే హ్యావ్ దిస్ క్రైటీరియా. పెయిడ్ డాక్టర్స్ అంత మంచిగా చూడరు. మంచి డాక్టర్స్ గవర్నమెంట్ కాలేజెస్లో చూసిన వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ వన్. సో ఇవన్నీ బిల్డప్ ఆఫ్ బ్రిక్స్. ఒక ఇల్లు కట్టాలంటే స్టెప్ బై స్టెప్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఇన్. సో ఈ రకంగా నేను గెట్ ఇన్ టు మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా ఓన్లీ, వైజాగ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్. తర్వాత నేను వైజాగ్లో ఉన్నప్పుడు దెన్ ఐ హ్యావ్ దిస్ అంబిషన్ టు గో టు ఆక్స్ఫర్డ్. దెన్ ఐ స్టడీడ్ ఇన్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్. అండ్ అక్కడ ఉండగా నాకు హార్లీ స్ట్రీట్ అనేది ఒక సెలబ్రిటీ స్ట్రీట్. మోస్ట్
సెలబ్రిటీస్ ఆఫ్ ద వరల్డ్ దే కమ్ దేర్. అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే యూ నీడ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ టాప్ 10 హూ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ అలౌడ్ టు ప్రాక్టీస్ దేర్. సో నేను 2004లో అది అనుకుంటే 2014కి పెట్టగలిగాను నేను. హార్లీ స్ట్రీట్స్, ఆక్స్ఫర్డ్ సర్కస్, బీబీసీ పక్కనే ఉంటుంది. సో ఐ ప్రాక్టీస్ దేర్ హార్లీ స్ట్రీట్లో. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఐ లాస్ట్ మై బ్రదర్ ఇన్ కోవిడ్. సారీ అండి, యా ఇట్ వాస్ అ హార్డ్ టైం ఫర్ ఆ టైం. సో ఐ కేమ్ హియర్. వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ ఆర్గనైజేషన్, లండన్ గ్యాస్ట్రో కేర్ అని స్టార్ట్ చేశాను. సో ది బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ చెప్పాలి అని అంటే బేసికలీ ఎథిక్స్ అని మాట్లాడుతున్నాం కాబట్టి, సో వాట్ ఇన్ ద హాస్పిటల్ ఐ వాజ్ వర్కింగ్. సో అక్కడ ఏంటంటే అప్రైజల్ అని ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మనం ఎంత నిజాయితీగా ఉన్నామో, ఒక డాక్టర్ అనే వాళ్ళు ప్రిన్సిపల్స్ తోటి ఎలా ఫాలో అవ్వాలి, ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు సబ్మిట్ బ్యాక్ టు ది కౌన్సిల్. సో అదేమైపోతుంది అని అంటే ఏ చిన్న తప్పు చేసినా మనంగా వెళ్ళి ముందు నేను అనుకోకుండా జరిగింది, లేకపోతే ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను అనే ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తూ ఉంటారు విదేశాల్లో. అది ఏంటంటే ఎవరు చూడరు అనుకోవడం తప్పది. యూ ఫైండ్ సంథింగ్, హౌ కెన్ యూ డూ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం అనేది ఇంపార్టెంట్. సో ఇలా చేస్తూ ఉంటే, సో లాట్ ఆఫ్ డాక్టర్స్, 5,000 డాక్టర్స్ ఉండేవాళ్ళు మా యూనివర్సిటీలో. సో వీ హ్యావ్ టు వర్క్ త్రూ దెమ్. సో వాళ్ళకి బికాస్ స్లోగా ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. యాజ్ ద ప్రాసెస్ వీ డూ దాట్. I just want to correct that I'm not the president of ethics in UK, but I was one of the, in my university, I used to control the ethical aspects of which. So ఆ రకంగా ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్, ఒక డిసిప్లిన్ అనేది మనలో ఫామ్ అయిపోతుంది. మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ప్రిన్సిపల్ రూల్స్ పెడతారో ఆ ప్రిన్సిపల్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఎథిక్స్ ఎక్కడెక్కడ వర్తింపజేస్తారు? వేర్ డు యు అప్లై దిస్ ఎథిక్స్? ఎవ్రీ డే అండి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఐ కెనాట్ రిప్రజెంట్ సెల్ఫ్ బూస్ట్ అండ్ ద బెస్ట్ డాక్టర్. అలా అది అనెథికల్ ఫ్రాంక్లీ. ఎగ్జాక్ట్లీ. ఆన్ వాట్ బేసిస్? ఇప్పుడు ఇది మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు అంటానికి ఒక కంపారిజన్, బ్యాక్టీరియానో ఏదో ఉంటుంది. దట్స్ హౌ యూ డిసైడ్. హౌ కెన్ ఐ సే ఐఎమ్ ద బెస్ట్ డాక్టర్? సో ఈజ్ ద ఎనీ మెజర్మెంట్ ఫర్ దట్? సో అలా చెప్పడం అనేది కూడా ఎథిక్స్. అంటే ఏ చిన్న పదమైనా యూ హ్యావ్ టు బి పేషెంట్ సెంట్రిక్. పేషెంట్ సెంట్రిక్ అంటే ఒక పేషెంట్కి మంచి జరగాలి అనే దాంట్లో ఉండాలి. సో ఆ మంచి జరగాలనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్స్, బట్ ఐ స్టిల్ డోంట్ కన్సిడర్ దట్ ఐ లాస్ట్ సెకండ్ ఒపీనియన్. తప్పులేదండి. ఇప్పుడు నేను పలానా మీకు ఏదో ఒక జలుబు చేసింది అనుకోండి, దాని గురించి ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ టెలింగ్ యూ దట్ వన్, ఐఎమ్ రాంగ్. బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ బై ఆస్కింగ్ అదర్ పర్సన్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ, నేను ఇంకో హెల్ప్ తీసుకున్నాను చెప్పాలి కూడా, ట్రాన్స్పరెన్సీ. సో ఈ రకంగా ఉంటే పేషెంట్ మధ్యలో పెట్టి చుట్టుపక్కల ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్, విచ్ కెన్ బి నర్స్, విచ్ కెన్ బి డాక్టర్, ఆర్ ప్రాసెసెస్, సెక్యూరిటీ గార్డ్ నుంచి ఎవ్రీబడి, వెన్ ద వర్క్ టువర్డ్స్ ఇట్ యూ గెట్ ద బెస్ట్ కేర్. అంతే కదా సార్? అంతే. సో అది స్వతహాగా మీకు చిన్నప్పటి నుంచి ఐ థింక్ నాటుకుపోయింది. అండ్ యూకేలో నేను విన్నది బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి చాలా వరకు, అంటే అదర్ కంట్రీస్ ఇన్ఫాక్ట్. అలా అనే తప్ప అన్నును. సో ఐ వాంట్ టు కరెక్ట్ దిస్ వన్ బికాస్ సమ్ పీపుల్ మే గెట్ ఇట్ రాంగ్. సో ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ గవర్నెన్స్. మెరిట్స్ అండ్ గవర్నెన్స్. సో ఆ గవర్నెన్స్ ఏమైపోతుంది అంటే అండి, అక్కడ ఉన్న పరిస్థితులకి దే హ్యావ్ దట్. అక్కడ ఉండే ప్రాసెసెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. బికాజ్ ద అప్రైజల్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది అక్కడ మాకు. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ బ్యాక్. సో అలాంటి సిస్టమ్స్ ఐ డోంట్ నో ఇఫ్ ఇక్కడ కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను ఇండియాలో. బికాజ్ అప్రైజల్ యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్. సో బేసికల్లీ నేను ఇది చేశాను, కుడ్ హ్యావ్ బీన్ డన్ బెటర్ అనేది మనం రీప్రొడ్యూస్ చేసుకోవాలి. రిఫ్లెక్షన్ బ్యాక్ ఆన్ యువర్ ఓన్ ప్రాక్టీసెస్. సో యుఎస్లో ఐ డోంట్ నో దే హ్యావ్ దట్ సిస్టమ్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ అది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్ రికార్డెడ్ ఎవ్రీ టైమ్. ఈవెన్ ఇఫ్ యూ డస్ నాట్ డిక్లేర్ ఆల్సో, వాళ్ళకి తర్వాత తెలిస్తే ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. అంటే కాబట్టి ఆ గవర్నెన్స్ వల్లనే, అంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల కూడా కొంత అలర్ట్నెస్ వస్తుంది. వెరస్ ఇండియాలో ఐ కాంట్ సే ఇట్స్ నాట్ దేర్, బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఇప్పుడు సపోజ్ 20 years బ్యాక్ తీసుకున్నాను అనుకోండి, రెడ్ లైట్ వేస్తే ట్రాఫిక్ లైట్ దగ్గర అందరూ అయిపోయేవాళ్ళ, ఆగలేదు కదా. ఇప్పుడు మారదారు కదా. సో దెర్ ఆర్ చేంజెస్ దట్స్ కమింగ్ ఇన్. సో ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు మా వర్క్ కల్చర్లో కూడా నేను చూడాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ పారామెడికల్, అంటే ఇప్పుడు నర్సెస్ కానీ ఇంకా ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడ నచ్చబోతే ఇంకో చోట పోతే ఇంకోటి. ఇప్పుడు ఇక్కడ చేసిన తప్పులు నెక్స్ట్ గవర్నెన్స్ ఉన్న హాస్పిటల్కి చెప్పే పద్ధతి లేదు, రెఫరెన్సింగ్ సిస్టమ్ లేదు. సో దే క్యారీ ద సేమ్ మిస్టేక్స్ టు అదర్ ప్లేస్. మీరు ఇట్లా కాదు ఇట్లా చేయాలన్నారు అనుకోండి, వెళ్ళిపోతారు వాళ్ళు. సో అక్కడ మళ్ళీ దే డూ ద సేమ్ మిస్టేక్. సో అక్కడ ఏంటంటే రెఫరెన్స్ సిస్టమ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నాను అనుకోండి, నాకున్న గవర్నింగ్ బాడీ విల్ లెట్ యూ నో, యూ విల్ రైట్ ఎ లెటర్ టు దెమ్ టు సే ఇతని యొక్క
కాంపిటెన్సీస్, స్కిల్ అవసరం లేదండి నాకు తెలిసినంత వరకు. స్కిల్ కెన్ ఆల్వేస్ బి లర్న్డ్. యాటిట్యూడ్స్ అండ్ అట్రిబ్యూట్స్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ ఇట్. అంటే అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క ఆలోచన విధానం, తను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది మాత్రము ఇట్ హ్యాస్ స్వతహాగా రావాలి. దాన్ని రీఎన్ఫోర్స్ చేయొచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత రీఎన్ఫోర్స్ చేయడం కష్టం నా ఉద్దేశం. అవును, చాలా మంచి మాట చెప్పారు. అది నిజంగానే అది అలవర్చుకోవాల్సిన పర్సనాలిటీ ట్రైట్ అండ్ సిస్టమిక్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉంది. బెత్తం పట్టుకుంటే అందరూ చేస్తారు. అందరూ చేస్తారు ఖచ్చితంగా. సో సార్, లండన్ గ్యాస్ట్రో క్లినిక్ ఇక్కడ హైదరాబాద్లో మీకు ఒక బ్రాంచ్ ఉందా, అనేక బ్రాంచెస్ ఉన్నాయా? చాలామంది నన్ను కన్ఫ్యూజ్ అయ్యి అడిగారు. మంచి పాయింట్ చెప్పారండి. దీంట్లో నేను రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చి అలర్ట్ చేశారు. పేషెంటే కాదు, నా సొంత ఫ్రెండ్ కూడా, ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకున్న ఫ్రెండ్ కూడా, డాక్టర్ గారు నా పక్కన పెట్టారు, మీరు పెట్టారా అని అడిగారు. ఎందుకు అడిగారు అలాగా అంటే, మీదే ఫాంట్తో, మీదే ఆల్మోస్ట్ సిమిలర్ నేమ్స్ తోటి ఉన్నది అని అన్నారు. సో ఒక పేషెంట్ అయితే నేను ఆల్మోస్ట్ ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు టాక్ టు దెమ్. సో ఆవిడ అన్నారు, నేను నా బీపీ పడిపోయి, పల్స్ పడిపోయి వస్తూ ఉంటుంటే దారిలో ఒక హాస్పిటల్ మీలాంటి పేరుతోటి, మీలాంటి దాంతో కనిపించింది. దాంట్లోకి వెళ్ళి ఉంటే బతికే ఉన్నా లేదో నాకు తెలియదు అని ఒక క్వశ్చన్ అడిగింది. అప్పుడు ఐ జస్ట్ మేడ్ మై సెల్ఫ్ వాట్ హ్యాపెండ్ అని చూసుకున్నాను నేను. సో నాకు ప్రస్తుతానికి ఒకటే యూనిట్, దాని పేరు లండన్ గ్యాస్ట్రో కేర్. తర్వాత ఫ్యూచర్లో మల్టిపుల్ యూనిట్స్ వస్తాయి, కానీ సిమిలర్ నేమ్ తోటి స్టార్ట్ చేయడం అనే ప్రాసెస్ కొంతమంది చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒకటి ఏంటంటే, కేర్ కెన్ బి, యూ కెన్ కాపీ ద లోగో బట్ నాట్ ద కేర్ ఆర్ కంపాషన్ ఆర్ ప్యాషన్, వాట్ ఎవర్ యూ కాల్. నో, విల్ కమ్ టు దట్, ద గుడ్నెస్ అండ్ ఆల్ దట్ లేటర్ సార్. బట్ ఫస్ట్ రూల్స్ అంటూ ఉంటాయి ఇక్కడ. అసలు there is no question of compromise. మీది రిజిస్టర్డ్ లండన్ గ్యాస్ట్రో కేర్. yes, అది అంటే పేటెంటెడ్ ట్రేడ్మార్క్డ్ మీది లండన్ గ్యాస్ట్రో కేర్. సో ఆ పేరుతోటి ఇంకెవరైనా క్లినిక్ పెట్టుకోవడం అన్నది, అది ఇస్ ఇట్ నాట్ అగేన్స్ట్ లా? అగేన్స్ట్ లా. ఇప్పుడు ఒకప్పుడైతే ఆ అవేర్నెస్ లేకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ gov.in అని ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. మనం ఏది పెట్టినా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, క్లాస్ 5 అండ్ క్లాస్ 40. వెన్ యూ రిజిస్టర్ యువర్ సెల్ఫ్, దే విల్ లుక్ ఇన్ టు ఇట్. సో ఆల్రెడీ ఉన్నారా లేరా, ఎందుకు ఇవ్వాలి. సో దగ్గరకు వచ్చి ఫోనిక్స్తో కూడా ఉండకూడదు, స్పెల్లింగ్స్ ఇటు అటు టచ్ అవ్వడం కూడా ఉండకూడదు. చాలామందికి అవగాహన తెలియదు ఇది. ఏమిటంటే ఇప్పుడు ఒకప్పుడంటే ఓకే, ఇప్పుడు వీ హ్యావ్ almost artificial intelligence. If you give the information, it will pull up all the things, how you are legally responsible and all those things will come. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అని అంటే, మనం ఒకప్పుడు తెలియక ఇంకోళ్ళు ఎక్కడో ఉన్నారో, పెట్టారో లేదో తెలియకపోవచ్చు. ఇప్పుడు అన్నీ తెలిసి మనకి ఇంటర్నెట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, తెలిసి కూడా చేస్తున్నాం అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దట్స్ ఎ క్రిమినల్ యాక్టివిటీ అంటారు ఒక రకంగా చెప్పాలంటే. తెలియకుండా చేశాము అనేది ఒకప్పటి రోజులు. ఎప్పుడైతే న్యూస్ పేపర్ చదివితేనే తెలుస్తుంది. నేను ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి పెట్టుకున్నాను అనుకోండి, ఎక్కడో ఉన్నదని నాకు తెలియదు కాబట్టి వీఆర్ సీయింగ్ ఏ పేపర్ మెటీరియల్, అది చదవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు మీరు సిమిలర్ ఇన్ఫర్మేషన్ నేను కొట్టాను అనుకోండి, నేను 5 స్వప్న జర్నలిస్ట్ అని నేను పేరు పెట్టుకున్నాను అనుకోండి, అంతే కదా, అది ఐడెంటిటీ guys, we can put online and it will show you immediately your picture. And if I still know that I am trying to pretend like that, అది ఒక, I think it's a different type of activity. ఖచ్చితంగా. సో లండన్ గ్యాస్ట్రో కేర్, మీ ద ఒరిజినల్, ది ఓన్లీ లండన్ గ్యాస్ట్రో కేర్ క్లినిక్ ఎక్కడ ఉందండి? హాస్పిటల్ ఎక్కడ ఉందండి? కుక్కట్పల్లి KPHP రోడ్ నెంబర్ 1. KPHP రోడ్ నెంబర్ 1. సో మీరు చూసారా ఈ వేరే మీ పేరుతోటే చలామణి అవ్వడం, ఇతరులు ట్రై చేయడం అనేది? సిమిలర్ పేరుతోటి చూశాను. సిమిలర్ పేరు అంటే వెన్ ఇట్ వాస్ బ్రాట్ టు మై అటెన్షన్, దీనిలో 2 పాయింట్లు అండి. సో వెన్ ఐ సా దట్ ఐ వాజ్ షాక్డ్, బికాస్ నేను విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎంత కష్టపడ్డానో దాని ఇంటిగ్రిటీ క్రియేట్ చేసుకోవడానికి, ఆ కేర్ క్రియేట్ చేసుకోవడానికి, డే అండ్ నైట్ ఐఎమ్ దేర్ ఫర్ మై పేషెంట్స్. అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్, అంటే ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అనేది తీసుకొచ్చిన తర్వాత సమాజంలో ఒక వాల్యూ వచ్చింది లండన్ గ్యాస్ట్రో కేర్కి. వచ్చిన తర్వాత వెన్ సంబడి ట్రైంగ్ టు టేక్ ఇప్పుడు 2 యాపిల్స్ ఉన్నాయనుకోండి, ఒకే చట్నీ వచ్చాయా, వేరు చట్నీ నుంచి వచ్చాయా ఎలా తెలుస్తుంది? సో సమ్టైమ్స్ ఐ కెన్ పుట్ అ పాయిజన్ ఇన్ దిస్, ఐ కెన్ డిఫరెన్షియేట్ బై హ్యావింగ్ దిస్ వన్ ఆన్ ద టాప్. అంటే ఈ పైన ఒత్తుంది, దీనికి లేదు. అలాంటిది ఒక చిన్న మనం తినే దాంట్లోనే మంచిదా కాదా అని ఎత్తుకునేటప్పుడు, మీరు బతకాలా లేదా అనే దానికి, ఎక్కడికి వెళ్ళాలి అనే చాయిస్ కన్ఫ్యూజన్లో ఉంటే ఎలా ఉంటారు మీరు? తప్పకుండా ఇట్స్ వెరీ వెరీ డిస్టర్బింగ్, అన్నర్వింగ్. యా. సో మనం ఉండే ఇల్లు కాడి నుంచి, తినే తిండి కాడి నుంచి మనం చూస్ చేసుకునేటప్పుడు
నీకు లైఫ్ కావాలా లేదా అనే దాన్ని. సో వెన్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ వెన్ యూ వాక్ ఇన్ టు సమ్ ప్లేస్ థింకింగ్ వన్ ఫర్ అనదర్, ఇట్ కెన్ కాజ్ సంథింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ నాట్ వరీడ్, వాళ్ళు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు కేర్ని రీప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా, ఒకవేళ పేషెంట్ గెట్స్ రాంగ్ ట్రీట్మెంట్ ఏదన్నా అయిందనుకోండి, ఒకే నేమ్తో ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు ఎవరు చేశారు ఈ తప్పు అనేది. కాబట్టి ఖచ్చితంగా అది తప్పకుండా అది వాళ్ళ వల్ల మీకు ఏమి జరగకపోయినా కూడా వాళ్ళ ట్రీట్మెంట్స్ ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా అన్వాంటెడ్ ఇదంతా కూడా మీకు అంటుతుందని ఒక ఆందోళన ఉండడం సహజం. పేషెంట్స్, ఐఎమ్ వరీడ్ అబౌట్ పేషెంట్స్, ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ అబౌట్ మై ఇంటిగ్రిటీ, నా హార్డ్ వర్క్ని ఎవరు తీసుకున్నారనేది నేను అంటలేదు. పేషెంట్కి హాని జరగకూడదు, దట్స్ ఆల్ ఐ వాంట్. అలా ఏమైనా జరిగాయండి దట్ కేమ్ టు యువర్ నోటీస్? ఐ డోంట్ నో, రీసెంట్గా పెట్టుంటారు నాకు తెలిసి. సో నా ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, పేషెంట్కి హాని జరగకుండా ఉంటే చాలు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మీరు నేను అందరూ మన సమాజం కూడా ఆలోచించేది ఏంటి, ఎవ్రీబడి షుడ్ గెట్ ఎ డీసెంట్ గుడ్ కేర్, గుడ్ హ్యుమానిటీ, గుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు నో. సో మీ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ క్లినిక్లో, ఇట్స్ అ హాస్పిటల్ అంటారా, క్లినిక్ హాస్పిటల్ అండి, ఇట్స్ అ ప్రాపర్ హాస్పిటల్. సో ఏమేం ప్రొసీజర్స్ చేస్తారు సార్ అక్కడ? సో వీ డూ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొసీజర్. సో నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు గ్యాస్ట్రోతో స్టార్ట్ చేశాను, బికాజ్ ఐమ్ ఎ గ్యాస్ట్రోంటాలజిస్ట్. నౌ వీ హ్యావ్ 3 theatres అండ్ హైఫై ఎన్వైరన్మెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా కోర్నెస్ ఆఫ్ మై హాస్పిటల్ ఏంటంటే ప్రతి పేషెంట్ ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వాలి, అండ్ దట్స్ హౌ దే లీవ్. ఒక ఓల్డ్ పేషెంట్, ఒక ఆయన కరీంనగర్ మారుమూరు గ్రామం నుంచి వచ్చాడు. అతనికి హైదరాబాద్ వచ్చిన ఇది కూడా తెలియదు, ఎప్పుడు ఇక్కడ ఎలా బతకాలో తెలియదు. కొడుకు మీద ప్రేమతో తీసుకొచ్చాడు, ఒక పేద రైతు. సో అతనికి వేరే పేషెంట్స్, అతనికి తెలియదు కదా ఎక్కడికి వెళ్ళి తినాలో లేదో. నేను ఫస్ట్ 3-4 రోజులు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నేను సర్వ్ చేసేవాడిని స్టార్ హోటల్ నుంచి తెప్పించి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, బయట నుంచి తెప్పించి పెడితే ఆయనకి ఏమైనా ఏజ్ ఓల్డ్ కదా, మళ్ళీ ఆయనకి ఏమైనా అవుతుందేమో అని. ఇది చూసిన వాళ్ళు ఇట్స్ అ కంటేజియస్ థింగ్. నెక్స్ట్ పక్కనున్న పేషెంట్, తాత నువ్వు తిన్నావా అని చెప్పి వాళ్ళు తీసుకురావడం మొదలుపెట్టారు. సో అంటే ఒక ప్రేమ అనేది మనం పంచడం మొదలెడితే యూ కెన్ నెవర్ స్టాప్. అండ్ దట్స్ వాట్ ఐ క్రియేటెడ్ ఇన్ మై ఆర్గనైజేషన్. నర్సింగ్ స్టాఫ్ కానించి, డాక్టర్స్ కానించి, పేషెంట్స్ ఫ్యామిలీస్ ముందు చూస్తారు. అన్ని ఆర్గనైజేషన్లో ఇలా ఉంటుంది అనేది వీ ఫాలో దట్ ప్యాటర్న్. ఇక్కడికి వచ్చేసరికి ప్రేమ అనేది చూసేసరికి దాంట్లో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. దట్స్ మదర్ ఇస్తారు. ఇప్పుడు అన్ని చోట్ల మనం హోటల్కి వెళ్ళి తింటామండి, రోజు హోటల్కి వెళ్ళమంటే వెళ్తారా? అమ్మ పెట్టిన దగ్గర తింటారు మీరు? అమ్మ పెట్టేది ఒకటే కూర, హోటల్కి వెళ్తే 10 కూరలు, దానికి ఎప్పుడో వెళ్తాం. కానీ అమ్మ పెట్టే దాంట్లో ప్రేమ అనేది కనిపించకుండా దాంట్లో దాగి ఉంటుంది. సో ఇఫ్ ఐ కెన్ గివ్ దట్ హెల్త్ కేర్, అలాంటి ఒక హాస్పిటల్ కనుక ఇవ్వగలిగితే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లండన్ గ్యాస్ట్రో కేర్. అంటే మంచి స్కిల్ అనేది ఇవన్నీ కాకుండా, విచ్ వీఆర్ డూయింగ్, ఎవ్రీ హాస్పిటల్ మై డూ ఇట్, కానీ ఇలాంటి సెక్టార్ ఆఫ్ థింగ్స్ మనకు సొసైటీలోకి రాగలిగితే వీ కెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రమ్ మిగతా దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అలాంటి ఒక క్వాలిటీ సర్వీస్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ తీసుకుని వెళ్తారు. నాకు ఆల్మోస్ట్ 10% ఆఫ్ మై పేషెంట్స్ ఫారెన్ నుంచి వస్తారమ్మా, బికాజ్ నా పేరు యూరోప్లో అందరికీ తెలుసు. సో ఆ పేరు చూసుకొని డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూకే, యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆ పేరు చూసుకొని రాత్రి ఫోన్ చేస్తారు, వీడియో కాల్ కన్సల్టేషన్. నెక్స్ట్ రోజు చూస్తే ఇక్కడ ఉంటారు. నిన్నే కదా మాట్లాడానంటే, మీరు మాట్లాడి నచ్చింది డాక్టర్ గారు అని చెప్పి తక్కువ ఫ్లైట్లో దిగుతారు. అంటే ఏమేమి ఉంటాయి సార్ మీకు? సో ఇప్పుడు ఇనిషియల్గా నేను గ్యాస్ట్రోంటాలజీతో స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ ద థియేటర్స్ విచ్ ఆర్ హై అండ్. సో బ్యారెటిక్ ప్రొసీజర్స్ అవుతాయి, తర్వాత ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ సర్జికల్ మా కొలీగ్స్ ఉన్నారు, జనరల్ సర్జరీస్ అవుతాయి. ఇవాళ మార్నింగ్ కూడా 4 సర్జరీస్ అయినాయి. యాసిడ్ పైకి వచ్చి మంట ఇవన్నీ ఉండే ఫండోబ్లకేషన్స్. తర్వాత దే ఆల్సో హ్యావ్ గాల్ బ్లాడర్ సర్జరీస్ అండ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, క్రోన్స్, అన్ని రకాల సర్జరీస్ జరుగుతుంటాయి దాంట్లో. సో గ్యాస్ట్రోఎంట్రాలజీ కాకుండా ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ అండ్ ఆల్సో బేరియాట్రిక్, అంటే వెయిట్ లాస్. ఐ డూ ఎండాస్కోపిక్ స్లీవ్ అని, సర్జరీ లేకుండా నోటి ద్వారా వెళ్ళి స్టమక్ స్టిచ్ చేసేది ఉంటుంది. వెరీ ఫ్యూ ఆఫ్ అస్ ఇన్ ద వరల్డ్ అవి చేస్తాం. వెయిట్ లాస్కి జనరల్గా స్టమక్ని కట్ చేస్తాం కదా, కట్ చేయకుండా లోపల నుంచే కుట్లేస్తాం అన్నమాట. సో దట్ సైజ్ విల్ బికమ్ వెరీ స్మాల్. అట్లాంటి ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ, ఇది నేను ఐ వెంట్ టు యుఎస్, అక్కడ నేర్చుకున్నాను అమెరికాలో. ఐ ఈవెన్ ట్రావెల్ టు కెనడా. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. సో ఐ ట్రావెల్ త్రూ అవుట్ ది వెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో యూరోప్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, కెనడాలో ఉన్నాను, అండ్ నౌ ఐఎమ్ ఇన్ ఇండియా.
సో మీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ కూడా యా obviously వి గాట్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని వెరీ అడ్వాన్స్ ME3 అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు. చాలామంది భయపడిపోతుంటారు స్కాన్ చేసినప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని. ఇది కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే సిరోసిస్ కారణం చేస్తూ ఉంటుంది. సిరోసిస్ వచ్చిన పేషెంట్స్కి వీళ్ళకి నెక్స్ట్ 10 years ఎలా వస్తుందని తెలియటం కోసం ఈ ఎలాస్టోగ్రఫీ అని ఉంటుంది. ఒక యంగ్స్ ఫినామినా, యంగ్స్ మాడ్యూల్ అని చెప్పి ఒక రబ్బర్ బ్యాండ్ ఎలా లాగితే ఎంత సాగుతుంది, ఎంత వస్తుందో తెలిసి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయా లేదో తెలియటం కోసం సౌండ్ వేవ్స్ పంపిస్తే ఎంత ఫాస్ట్గా వస్తుందో తెలుసుకుంటే, సో అదే ఫినామినాని ఒక అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీలో పెడితే ఇట్ గివ్స్ యూ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద లివర్. సో అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్, సో యూ నేమ్ ఇట్, ఇట్స్ దేర్ ఫర్ అస్. కొంతమందికి గ్యాస్ వచ్చిన వాళ్ళకి గర్డెక్స్ అనే ప్రొసీజర్ ఉంటుంది. లోపల నుంచి ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి క్లిప్ పెడుతూ ఉంటాం. సో గర్డెక్స్ ప్రొసీజర్ అంటే అది లూజ్ అయిపోవడం వల్లే పైకి గ్యాస్ వస్తుంది. అంటే మా కామన్ భాషలో చెప్తుంటాం. చాలా మందికి ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ అండి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి. ఎగ్జాక్ట్లీ గ్యాస్ట్రోఎసోఫాగల్ రిఫ్లక్స్ గర్డ్ అంటారు. హార్ట్ బర్న్ ఛాతీ, చాలా మంది ఏంటంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని టెస్టులు చేయించుకొని పట్టేసిందని ఫీలింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అదేమవుతుందంటే కొంతమందికి వాల్వ్ లూజ్ ఉంటుంది, కొంతమందికి సహం స్టమక్ పైకి ఛాతీలోకి వచ్చేస్తుంది. హైటసైడ్ అంటే 3 surgeries happened this morning, early from 5:30 in the morning. ఎక్కడి నుంచి వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళ ఇక్కడ? వాళ్ళందరూ బయట నుంచి వస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ మార్కెటింగ్. టు బి వెరీ ఫ్రాంక్ డాక్టర్ పులి గారు, బికాజ్ ఇప్పుడున్న రోజుల్లో ఐ థింక్ అన్ని 70% ప్రాబ్లమ్స్ పొట్ట నుంచే మొదలవుతున్నాయి అందరికీ. అందుకే గట్ ఇస్ సెకండ్ బ్రెయిన్ అంటున్నారు. గట్ ఇస్ సెకండ్ బ్రెయిన్, yes. ఎవ్రీబడి హ్యాస్ ఈటింగ్ డిజార్డర్స్, ఈటింగ్ ఇష్యూస్. దాన్ని ఇంకో రకంగా మార్చొచ్చు అండి. అసలు మనకు ముందే తెలుసు గట్ ఈస్ ద ఫస్ట్ బ్రెయిన్. ఆకలి రాజ్యం సినిమా చూస్తే సాపాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ అంటారు కదా, ఇక్కడ కాలితేనే ఇక్కడ బంద్ చేస్తుంది. సో టర్న్ ద అదర్ వే రౌండ్. అది ఎక్కువైపోయి ఇప్పుడు ఇంట్లో తినకుండా వీ హ్యావ్ ది స్విగ్గీ కల్చర్, జొమాటో కల్చర్. ఇప్పుడు మీరు ఒకప్పుడు మనం చూసుకుంటే పొద్దున్నే ఇంట్లో మంచిగా సద్దన్నం తినేసి మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చేసి ఫుడ్ తిని ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ కొంతసేపు పొలం వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 6-7 o'clock తినేసి శుభ్రంగా పడుకునేవాళ్ళు. కెన్ యూ నేమ్ 1 person who is doing that? అప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అప్పుడు ఎఫర్ట్లెస్ గా చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదో సర్కేడియన్ రిథమ్ అని దానికి రూల్ పెట్టి మళ్ళీ ఇంకేదో చేసి రాత్రి చద్దనం తిని హాయిగా పొద్దున డే వుడ్ గో వెరీ. ఇప్పుడంతా దాన్ని సోక్ లెఫ్ట్ ఓవర్ రైస్ విత్ ఫర్మెంటెడ్ ఫుడ్, ప్రోబయోటిక్స్, పేర్లు మజ్జిగ తాగితే ప్రోబయోటిక్. సో మీ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మామూలుగా అటు సర్జరీ అవసరం లేని పేషెంట్లు మీ దగ్గరికి వస్తే డూ యూ ప్రిస్క్రైబ్ న్యాచురల్ ఫుడ్స్ ఆర్ ఎక్కువ సప్లిమెంట్స్ అవి చెప్తారా? సప్లిమెంట్స్ నేను అంటే మోస్ట్లీ నా వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అండి, ఒకటి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి అది మామూలుగా మాట్లాడుతుండగానే నేను ఐ కెన్ గెస్ వాట్స్ గోయింగ్ ఆన్. సో రెండో పాయింట్ ఏంటంటే మనుషులకు కావాల్సింది ధైర్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు, ఇవాళ డిశ్చార్జ్ చేశాను. ఆవిడ 3 days నా దగ్గర రాకముందు వేరే హాస్పిటల్కి వెళ్ళారు, ఏదో ఇంజక్షన్ అయి పడిపించుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకేంటంటే ఇప్పుడు వర్షాకాలం జనరల్గా అందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత షీ ఫెల్ట్ రియలీ బెటర్. సో వెళ్ళిపోతూ ఇప్పుడే జస్ట్ 1 hour బ్యాక్ ఐ వాస్ టాకింగ్ టు హర్. సో మా హస్బెండ్ గోవా వెళ్ళాలంటున్నారండి. వెళ్ళండి అన్న. ట్రావెల్ చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. చేయొచ్చు అన్న. రెండో పాయింట్, అక్కడ ఏం తినొచ్చా అంటే తినండి అని చెప్పి ఒక రెస్టారెంట్ పేరు కూడా ఇచ్చాను. యూ ఈట్ నైస్ సీ ఫుడ్ అని చెప్పాను. ప్రాబ్లం వస్తే నేను ఉన్నానని చెప్పాను. సో ద క్వశ్చన్ ఈజ్, చాలామందికి అది ఒక భరోసా. లండన్ గ్యాస్ట్రో కేర్ అని కాదు, మనందరం మారాలి. ప్రతి మనిషికి ఒక భరోసా అని ఉంటే స్ట్రెస్ సగం తగ్గిపోతుందండి. అవును. ఆ భరోసా భరోసా ఎందుకు లేదంటే సార్, మీరు అన్నట్టు చూసే డాక్టర్స్ కూడా అంత తీరిక లేకపోవడం, ఫాస్ట్గా చక్క రాసేసి. సో యూ డోంట్ హ్యావ్ దట్ పర్సనల్ ర్యాపో అండ్ టచ్. ఇదివరకు ఫిజిషియన్స్ ఉండేవారు, ఫ్యామిలీ ఫిజిషియన్స్. అది ఇప్పుడు అసలు ఆ కాన్సెప్ట్ పోయి ఇప్పుడు ఐ థింక్ యాక్చువల్లీ ఐ స్టార్ట్ మై అసలు నేను డిసీజ్ గురించి ఎక్కువ మాట్లాడను. వాళ్ళ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దర్ హెల్త్ అనే దాని గురించి ఉంటుంది నా కన్సల్టేషన్ అంతా. దాని ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై జూనియర్స్. సో సార్ ఇంత మీరు స్ట్రెస్ పెట్టుకుంటారు, నేను స్ట్రెస్ ఎందుకు పెట్టుకుంటానని అడిగాను. అంటే ఇన్ని చేస్తారు, ఇవి అన్నీ మేనేజ్ చేస్తారు డాక్టర్ గారు అంటే, మనం ఎప్పుడైతే నాకు 30 years వచ్చేటప్పటికి నాకు ప్రాబ్లమ్స్ వద్దని అనుకున్నంతసేపు నాకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే నాకు ప్రాబ్లమ్స్ కావాలన్నప్పుడు నా దగ్గర రావట్లేదు అనుకున్నాను. ఇట్స్ ఎ రివర్స్ ఫినామినా. నా బుక్లో ఉంటుంది, ఇది కాదు ఇంకో బుక్ ఉంటుంది, రిచ్ మ్యాన్స్ బుక్ ని పూర్ మ్యాన్స్ కోచ్ అని. దాంట్లో రాశాను అనమాట, ప్రతి ఒక్కళ్ళు లేచినప్పుడు నాకు ప్రాబ్లమ్స్ కావాలని లేకండి, దెన్ యూ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్.
బికాజ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఐ థింక్ యూ విల్ లుక్ ఇన్ టు ఇట్ అది ఓకే ఇది ఇలా ఉంది అనుకుంటే ఒక దీనికి ఏమవ్వచ్చు, దీనికి ఎగెనిస్ట్గా మనం ఎట్లాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో అంత ముందు దాకా ఎలా ఉండేదంటే మా మదర్ అయినా ఎవరైనా ఓకే వాళ్ళ మంగళవారం ఇవాళ సంథింగ్ ఏదో చెప్తారు, అమావాస్య ఇప్పుడు చేయకూడదు, ఇవన్నీ వీ క్రియేట్ అవర్ బ్యారియర్స్ ఉన్నప్పుడు యువర్ బ్రెయిన్ విల్ ఆటోమేటిక్లీ ట్యూన్డ్ అప్ టు యాక్సెప్ట్ ద నెగిటివిటీ. అదే ఒక ప్రాబ్లమ్ని దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళారండి, అసలు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లే ఉండకూడదని వెళ్తారా? వెళ్ళాం. ఆబ్వియస్లీ అది ఆ యాటిట్యూడ్తో వెళితే ఎలా సాల్వ్ చేయాలనే మైండ్ సెట్ తోటే వెళ్తాం. ఆ క్వశ్చన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్లే ఇవ్వాలి. అది వద్దు అనుకుని వెళ్తే ఏముంది చెప్పండి. అక్కడికి వెళ్ళినప్పుడే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు లైఫ్లో ఎందుకు వై షుడ్ యూ యాక్సెప్ట్ ఇట్. అంతే. సో యూ ఆల్వేస్ వేకప్ సేయింగ్ నేను ఒకటే అనుకున్నామండి, ఈరోజు ఏం ప్రాబ్లమ్స్ లేవంటే నా మైండ్ షార్ప్గా పనిచేయలేదు అనుకుంటాను. అంటే యు ఆర్ నాట్ సీయింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ ట్రై టు సాల్వ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ప్రాస్పెక్టివ్ మేనర్. అంటే వర్స్ట్ కేస్ సినారియో, బెస్ట్ కేస్ సినారియో, యూ వాక్ ఇన్ ద మిడిల్, మధ్యలో నడిస్తే సరిపోతుంది. సో అలా చేసుకోవడం వల్ల నాకు వచ్చిన చాలామంది డాక్టర్స్ అయినా, పేషెంట్స్ అయినా, స్టాఫ్ అయినా, దే లవ్ టు వర్క్ విత్ మీ బికాస్ ఐ గివ్ ద సొల్యూషన్స్ ఫర్ దెమ్. అది అమేజింగ్ అండి. బలూన్ ఎండోస్కోపీలు అవి కూడా చేస్తారు? చేస్తానండి. అంటే కామన్ అయిపోయింది కదా ఇప్పుడు బలూన్ ఎండోస్కోపీ టు కర్టేల్ హంగర్ ప్యాంగ్స్. అంటే స్టమక్లో ఉన్న వాల్యూమ్ తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందనుకోండి స్టమక్, వాట్ విల్ హ్యాపన్ ఈజ్ మనకి ఈ పై వరకు మనం అనేవాళ్ళు కదా పైకి తన్నే వరకు తింటారని. సో బేసికలీ టాప్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ ఏం చేస్తుందంటే అమ్మాయి తిన్న చాలరా అని ఫీలింగ్ ఉంటుంది. అదే కనుక బెలూన్ లోపల ఉందనుకోండి, ఇంత తినంగానే ఇమీడియట్లీ గెట్ ఎర్లీ సటైటీ, సరే చాలు తిన్నది అనేది దే విల్ ఏబుల్ టు. సో ఐ వాస్ డూయింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 2011 నుంచి స్టార్ట్ చేశాను. అంటే విదేశాల్లో ఇక్కడికంటే ముందు వచ్చినాయి అవి. ఆర్బిరా బెలూన్ ఎస్పెషల్లీ యూరోప్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత అమెరికా వాళ్ళు FDA అప్రూవల్ ఆఫ్టర్ 5-6 years ఇచ్చారు. దెన్ ఆల్సో ఎంటర్ ద ఇండియా యాజ్ వెల్. సో ఇప్పుడైతే లండన్ గ్యాస్ట్రో కేర్ ఈజ్ అ ఫుల్లీ ఫంక్షనల్, ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్ మీకు మొత్తం? 50 bedded. 50 bedded హాస్పిటల్ విత్ అంటే మల్టీ స్పెషాలిటీస్ అండ్ ఆల్సో లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ఆఫ్ కోర్స్ విత్ ద సూపర్విజన్ అండ్ కేర్ ఆఫ్ Dr. Chandra Puli. Continuous surveillance of all the. What is your vision for the next? I'll be expanding pan India andi. At the moment it's only one, and one of the reasons I want to bring ante nenu idi cheppadaniki karanam entante confuse avutu untam one to another. Ade. So appudu aa confusion lo when there is something with a similar font and all those things అదే రకంగా రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. సుమన్ టీవీకి ఒక ఫాంట్ ఉంటుంది, దానికి ఒక పేరు ఉన్నది. సో ఇదేలాగా నేను ఒకటి పక్కన క్రియేట్ చేసుకుని కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి, కస్టమర్ అటెల్లాలో ఇటెల్లాలో, లేకపోతే నేను మంచిదానికి వెళ్తున్నానో చెడుదానికి వెళ్తున్నానో తెలియదు కదా. అంతే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఐ మీన్ అవతల నేను తప్పు అని అంటలేదు, తక్కువ అని అంటలేదు, బట్ మీది రైట్ వన్, ది ఒరిజినల్ వన్ అని మాత్రం చెప్తున్నాను. అలా అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనే పెద్ద గొప్పదై ఉండొచ్చు నా దానికంటే. దెన్ వై డూ వాంట్ టు క్రియేట్ ఎ కన్ఫ్యూజన్ ఫర్ ద పర్సన్ వాకింగ్? అంటే మధ్యలో నడిచేవాడికి ఎందుకు కన్ఫ్యూజన్? అసలు అంటే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అదే పేరు పెట్టుకోరు సార్. అంతే మాట ఊరికే అంటున్నాను కానీ మా మీడియా భాషలో ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఇస్ అన్ ఇంటెంట్ టు కాపీ యువర్ ఫాంట్ టు ఎగ్జాక్ట్లీ డూ ద సేమ్ థింగ్స్ దట్ యూర్ డూయింగ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లే అండ్ ఎవ్రీథింగ్, ఈ షోస్ అక్కడ మ్యాలిస్ క్లియర్గా కనిపిస్తుంది కదా. అదే అంటారా? సో దట్ ఈస్ మాల్ ప్రాక్టీస్, అనెథికల్ ఆబ్వియస్లీ. ఏమోనండి, అంటే ఇప్పుడు ఇంకో దాన్నే కాయిన్ ఫ్లిప్ చేసి ప్రాబ్లీ అతనే బెస్ట్ అయి ఉండొచ్చు, కానీ వెళ్ళే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ఎవరి దగ్గరికి వెళ్తున్నామని తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఎప్పటికప్పుడు పేర్లు మారుస్తూ ఉన్నాం అనుకోండి, అదే సిమిలర్ ఫాంట్ ఉందనుకోండి, ఈ ఫ్లైట్ అది ఎక్కాల్సింది పోయి ఒక చోటకి వెళ్తాం, వేరే చోటకి వెళ్తాం. అవును. వై యూ వాంట్ టు మేక్ దట్ కన్ఫ్యూజన్? సో యూ మేక్ ఇట్ వెరీ క్లియర్. సో అంటే డౌన్ ద లైన్ నేను పలానా ప్లేస్ నేను కాపీ చేసుకుని నేను పెట్టుకున్నాను అనుకోండి, దట్ టెల్స్ యూ సంథింగ్. ఆర్ యూ నాట్ కాన్ఫిడెంట్ మీరు చెప్పినట్టు? అదే. ఆర్ ఇఫ్ ఐఎమ్ టూ గుడ్, వై షుడ్ ఐ గో ఫర్ ఇట్? అదే కదా. ఆర్ యూ ట్రైంగ్ టు కన్ఫ్యూజ్ పబ్లిక్? అంటే జనాల్ని మభ్య పెట్టడానికో బాధ పెట్టడానికో చేస్తున్నామా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. అది నేను చెప్తుంది. ఖచ్చితంగా సార్. ఐఎమ్ షూర్ మీ పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాల్సింది మీ టీమ్ విల్ టేక్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ పేషెంట్ల శ్రేయస్సు కోసం ద రియల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ అన్నది డాక్టర్ చంద్ర పులి అని రాసుంటేనే యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండర్, చైర్మన్ ఆఫ్ దిస్ హాస్పిటల్, అది చూసి గూగుల్లో చూసినప్పుడు కూడా చూడాలి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. తప్పకుండా నిర్ధారించుకుని మీరు వెళ్ళాలని చెప్పి మేము కూడా సూచిస్తున్నాం. బికాస్ ఒరిజినల్గా రిజిస్టర్డ్గా లండన్ గ్యాస్ట్రో కేర్ అనే హాస్పిటల్ పెట్టడమే కాకుండా అక్కడ స్పెషల్గా టైలర్ మేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ విత్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ యూకేలో అక్కడ ఇక్కడ చూసినవన్నీ కూడా సమకూర్చి
అన్ని స్పెషాలిటీస్లో మనకి సర్జికల్ ఆప్షన్స్తో పాటు కన్సల్టేషన్స్ కూడా అందిస్తున్న హాస్పిటల్ అండర్ గ్యాస్ట్రో కేర్. ఇట్స్ ఇన్ కేపీహెచ్పి కాలనీ కుకట్పల్లి. ఎట్ ద మూమెంట్ విల్ బి ఎక్స్పాండింగ్. అంటే నా విజన్ ఏంటంటే వన్స్ ఐ సీన్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ ఫస్ట్ నేను సూపర్వైజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్ నేను అన్నాను చూసా ఒక ఫ్యామిలీ కేర్ టైప్లో ఐ వాంట్ టు మేక్ ఇట్స్ కంటేజియస్. అంటే ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ హెల్ప్ చేసుకునే విధంగా ఉంటుంది నాది. ఖచ్చితంగా ఉండాలి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ అండ్ ఐ వాంటెడ్ దట్ టైప్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. ఫీల్ గుడ్ ఈజ్ అన్బీటబుల్, అన్మ్యాచబుల్. నిజంగానే వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. బికాజ్ ఈ అపోహ వచ్చేసింది చాలా మందిలో, డాక్టర్లు కమర్షియల్ రాసేస్తారు మందులు, అక్కర్లేని ప్రొసీజర్స్ రాస్తారని. బట్ దానికి విరుద్ధంగా మీరు ఐ థింక్ టైలర్ మేడ్గా పర్సనల్ కేర్తో తీసుకుంటున్న ఈ ప్రాజెక్ట్ అనేది ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ గో ప్లేసెస్, బ్రింగ్ లాట్ ఆఫ్ గుడ్నెస్, గుడ్ హెల్త్ టు పీపుల్. అండ్ మీకు కూడా చాలా సక్సెస్ అండి. మీ పర్మిషన్ ఉంటే వీ వాంట్ టు టాక్ టు సమ్ ఆఫ్ యువర్ పేషెంట్స్. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ మా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని అన్నిటికంటే వెళ్ళిపోమని చెప్తే సార్ ఇంకో 2 రోజులు ఉంటాను సార్, ఇంకో 2 రోజులు ఉంటాను సార్ అంటారు. సో ఇప్పుడు చాలామంది ఒక ముస్లిం పేషెంట్ కూడా ఒక ఆవిడ వచ్చి సర్జరీ చేసుకుని అంతా బాగానే ఉంది డాక్టర్ గారు విత్ యువర్ పర్మిషన్ ఇంకో 5 days ఉంటారండి. ఎందుకమ్మా అంటే కాదండి నాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి అని, ఇంట్లో ఉన్నదానికంటే గొప్పగా వస్తుందని అంది. అంటే నాకు అర్థం కాల ఏంటి వాట్ ఈస్ దవర్ థింగ్ అంటే చెప్తుంది మాకు 3 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు అటు ఇటుగా తిరుగుతూ ఉంటారు, కానీ నా లైఫ్లో ఏకైకసారి ఐ ఫెల్ట్ బెటర్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ స్టేయింగ్ హియర్ అని చెప్పింది. సో అట్లాగా చాలామంది పేషెంట్స్ ఇవాళ కూడా ఇంకో పేషెంట్ ఎవరో ఉంటే వాళ్ళు కూడా వస్తా అన్నారు. సో బట్ వాళ్ళు ముంబై నుంచి వచ్చారు. అతనికి ఏంటంటే మోషన్ బ్లాక్గా అవుతుంది. సరే సండే ఒకసారి ఫోన్ చేశారు. సో ఐ డూ ర్యాండమ్ ఆడిట్స్, సమ్టైమ్స్ ఐ టేక్ అప్ ద ఫోన్ కాల్స్ టు సీ వాట్ పేషెంట్స్ ఆర్ లుకింగ్. పూర్వకాలంలో రాజులు ముసుకేసి తిరిగేవాళ్ళు కదా, రాజ్యం ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. సో అదేవిధంగా నేను అప్పుడప్పుడు ర్యాండమ్గా ఫోన్ కాల్స్ పికప్ చేసి వాట్ పేషెంట్స్ ఆర్ రియలీ ఫీలింగ్ ఇన్ ద కమ్యూనిటీ. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆందోళన ఏందో తెలుస్తుంది, వాళ్ళకున్న కామన్ ప్రాబ్లమ్స్ ఏదో తెలుస్తాయి. సో దట్ యూ కెన్ టైలర్ థింగ్స్ అబౌట్ అని చేస్తుంటే మోషన్ అలాగా అవుతుంది అని అంటే ఓకే ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే తీసుకున్న ఫుడ్ ఏమైనా డిఫరెంట్గా ఉంది. నేను డాక్టర్ని చెప్పలా ఫోన్లో. సో కొత్తిమీర ఇది అంటారు కొన్నిసార్లు తీసుకుంటే బీట్రూట్ అది తీసుకుంటే బ్లాక్గా అవుతాయి, టెన్షన్ పడకండి అంటే కాదండి మీకు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆల్ సెండ్ ద పిక్చర్ టాయిలెట్లో పంపిస్తానన్నాడు. సో అయితే హార్ట్ మెడిసిన్స్ మీద ఉన్నారంటే కొన్ని ఉన్నానన్నాడు. సరే అని చెప్పి చూస్తే ఒకసారి అయితే మెలీనా అనేది మీరు మొన్న విన్నారు కదా, ఒక రెవల్యూషనైజ్ అయింది, ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్, బ్లాక్ స్టూల్స్. ఎనీయో సో అతను 2 liters ఆఫ్ బ్లడ్ స్పేగ్ హోల్ బడి బ్లీడ్ అవుతుంది. సో ఈ సండే వచ్చారు. సో ఎండోస్కోపీ ద్వారానే నేను దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ వెసల్ అదంతా బయటకు వస్తుంది. ఆవిడ కూడా వస్తా అన్నారు. నేను అంతా నెక్స్ట్ రోజు మళ్ళీ చూసి మొత్తం బాగానే ఉంది, మీరు 2 liters బ్లడ్ పోయింది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి పర్లేదని చెప్తే నిన్న చెప్పాను. అది చూసాను, మీరు కూడా లోపల రమ్మంటాను. నేను ట్రాన్స్పరెన్సీ అనే పదం ఒకటి మా హాస్పిటల్లో యూజ్ చేస్తాను. ఏది ప్రొసీజర్ చేసినా ప్రయర్గా ఇన్ఫార్మ్ చేస్తాము ఏం చేయబోతున్నాం అనేది. డ్యూరింగ్ ద ప్రొసీజర్ విల్ గివ్ దమ్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ వాచ్ రియలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దట్ దే నో వాల్యూ. ఇప్పుడు కొందా అనుకోండి ఆ యాపిల్ ఖరీదు ఎంత అని అడిగితే ఐ డోంట్ నో హౌ మచ్ యాపిల్ ఇన్ ఇండియా ఇస్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు ఉందనుకోండి, దానికి ట్రాన్స్పోర్టు టైము, తర్వాత స్టోరేజ్ టైము, నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ మూవ్డ్ అండ్ క్వాలిటీ అని చెప్పగలిగితే ఓకే నేను పెట్టాలా లేదా అనేది మీరు ఆలోచించుకుంటారు. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు షో దమ్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక 2 పెన్నులు ఉన్నాయండి, ఒకటి మామూలుగా ఉంటుంది, ఒకటి కొద్దిగా కాస్ట్లీ ఉండొచ్చు. వై ఇట్ కాస్ట్ దట్ మచ్ అని చెప్పగలిగితే యూ చూజ్ యువర్ డెసిషన్. అంతే కదా. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. సో మీకు ఇక్కడ ఉన్నది, దీంట్లో ఇది ఉంటుంది, దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. సో ఆవిడ నేను ప్రొసీజర్ చేసి వెన్ ఐ క్లోజ్ దాట్, చాలా పెద్ద ఆవిడ, వాళ్ళు ముంబైలో ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు అనుకుంటాను నాకు తెలిసి, వెరీ ఎడ్యుకేటెడ్. ప్రొసీజర్ అయిపోయి నేను థియేటర్లోకి ఆవిడ లోపలికి వచ్చి చూసిన తర్వాత స్టాప్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే షీ జస్ట్ ఫెల్ అట్ మై ఫీట్. ఐ వాజ్ షాక్డ్. మీ వయసు ఆవిడ నాకు ఆల్మోస్ట్ డబుల్ ఏజ్ ఉంటారు నాకు తెలిసి. సో అదేంటమ్మా అంటే వెన్ ఐ సా ద ఇనిషియల్ కింద ఫస్ట్ చేసినప్పుడు చూసారు చాలా 2 liters బ్లడ్ ఉంది స్టమక్లో. సో వెన్ ఇమీడియట్లీ 15-30 minutes తర్వాత అంతా క్లియర్ అవుట్ చేసి ఆమె ఉండగానే చూసి ఆయన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. చూసి ఐ థాట్ ఐఎమ్ లూజింగ్ మై హస్బెండ్ అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు అంటుంది. సో ఆవిడ నిన్న ఈవినింగ్ మండే వెళ్ళిపోమని చెప్పాను, బాగానే ఉన్నారు ఇంకేం రాదమ్మా అన్న, ఒకరోజు ఉంటా అన్నారు. ఇవాళ వెళ్ళిపోండి అన్న, ఇంకొక రోజు ఉంటారన్న. అంటే దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో అది ఇప్పుడు పెద్ద ఆయన కూడా ఉన్నారు, ఒక ఈజ్ ఏ ఫార్మర్.
నేను వెళ్ళిపోమంటే మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మా అబ్బాయి బ్యాక్ టు ఒరిజినల్గా వెళ్ళిపోతాడండి, ఇంకో 2 రోజులు ఉంటానని చెప్తూ ఉంటాడు. సో అంటే ఆ యొక్క ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎవరు హాస్పిటల్లో ఉండాలని కోరుకోరు, అంతే కదండి. సో యూ డోంట్ వాంట్ టు స్టే ఇన్ సంథింగ్ నాట్ యువర్ ప్లేస్. సో సేఫ్, సెక్యూర్ అండ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. అలాంటిది ప్రతి చాట వస్తే ఇప్పుడు అలా ఎక్కువ రోజు ఉన్నారు కదా అని చెప్పి నేను ఐ డోంట్ బిల్ దెమ్ ఫర్ ఎవ్రీ డే దట్ దే ఆర్ స్టేయింగ్ ఇన్. వీ టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ ఫైన్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఈ కండిషన్కి ఇంతే అని చెప్తాను. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కానీ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ మోర్ ఫ్రమ్ దెమ్. ఎందుకనంటే ఇప్పుడు నా దగ్గర కూడా ఒక లక్షలు ఆ కండిషన్ దాచుకోం కదమ్మా. నాకు హార్ట్ అటాక్ వస్తుంది, నేను 10 లక్షలు పక్కన పెట్టుకుంటాను, స్ట్రోక్ వస్తుంది ఇంకో 10 లక్షలు పెట్టుకుంటాను, నాకు కార్ యాక్సిడెంట్ అయితే 10 లక్షలు పెట్టుకుంటాను, ఎవరు పెట్టుకోరు. యూ జస్ట్ రన్ యాజ్ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ ఎవ్రీ డే. అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ వచ్చినప్పుడు పీపుల్ ట్రై టు రన్ ఫర్ మనీ అవుట్ సైడ్. నాకు ఆ పరిస్థితికి నేను వాడిన వస్తువులకి మాత్రం తీసుకోగలిగితే చాలు. రెగ్యులర్ నేను కట్టాల్సిన రెంట్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ కావాల్సింది ఒక రేషనలైజ్డ్గా ఉంటాయి. బై దిస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈస్ పీపుల్ మల్టిప్లై అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ మల్టిప్లై థింగ్స్. అది నా బిలీఫ్. I think goodness is infectious and you have enough of it. I think definitely me London Gastro Care in Kukatpalli KPHP colony will go places and expand into multiple places. Dr. Chandra Puli garu very thank you, happy to meet somebody like you. Thank you. And మీ పేషెంట్స్ తో కూడా మాట్లాడి మేము మరిన్ని విషయాలు తెలుసుకుంటాం all about your care. Thank you very much. Thank you for your time, sir. Thank you. పూర్వం ఇంగ్లీష్లో ఒక సామెత ఉండేది, ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అని చెప్పి. ఒక డాక్టర్ గారు హాస్పిటల్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ పేషెంట్తో మాట్లాడితే అర్థమవుతుంది. మనతో పాటు ఇక్కడ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన వృత్తిపరంగా ఒక కార్పెంటర్ కదండి. సో మీరు ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళారండి? కరీంనగర్లో బాలాజీ హాస్పిటల్కి వెళ్ళాము. 8 రోజులు ఉన్నాము. అంటే అక్కడ మీరు ఏదైనా హాస్పిటల్ తీసుకుపోతే అవసరం లేదు, మీ దగ్గరనే చేపిస్తా అని చెప్పాము. చెప్తే సార్ కూడా ఇక బతకడు, మీ ఇష్టం, మీరు ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాడు సార్. అందరం ఏడ్చినాము. బతకడని చెప్పేశారు? చెప్పారు. అందరం ఏడ్చినాము. ఏడ్చిన తర్వాత శుక్రవారం రాత్రి 3:10 ఇక్కడికి వచ్చినాం సార్. ఈ డాక్టర్ సాబు మా కొడుకు దోస్తు ఇప్పుడు లండన్ గ్యాస్ట్రో మా కొడుకు దోస్తుకు పరిచయం అట. ఆ సెల్లులు చూపెడితే చచ్చిపోడు బతుకుతాడు, మేము తీసుకురండి, మేము చూపిస్తామన్నారు. మేము ఇక్కడికి వచ్చిన రాత్రి 3:10 ఆప్యాయతోని మమ్మల్ని అందరూ అడిగారు. ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి హాస్పిటల్ ఎక్కడ పోయినా కూడా అమౌంట్ అడుగుతారు. సారు అమౌంట్ అడగలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వాచ్మెన్లు అందరూ ఆప్యాయతను చూసి మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటే 4,000 ఉన్నాయని చెప్పిన 4,000 తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇవాళ నా కొడుకు బతికింది సార్. బతికిందండి. ఏమైంది కొడుకుకి? ఏమైంది? తాగి ఈ గంది చెడిపోయినాయి, అన్నీ ఖరాబ్ అయినాయి. ఖరాబ్ అయినా కూడా ఆ సార్ దేవుడు వరం ఇస్తాడు, ఆధారం ఇస్తాడు. కానీ మాకు ఈ దేవుడు మా కొడుకును కాపాడండి సార్. చాలా గొప్ప మాట మీరు ఒకటి చెప్పారు చూడండి. వచ్చినప్పుడు ముందు డబ్బులు కట్టమంటారు. అక్కడ ఎట్లా అంటే ఇంకా ఎట్లా అయిపోయిందంటే హాస్పిటల్స్ పరిస్థితి, మనిషి పోయినాక కూడా శవం తీసుకుపోవడానికి కూడా పైసలు కట్టి తీసుకుపోవనే టైప్ పరిస్థితి. అట్లాంటిది ఇంకా చేరేటప్పుడు అయితే ఇంకా మస్తు పైసలు అడుగుతారు. ₹1 కూడా అడగకుండా ఫోన్ చేస్తే అడ్మిట్ చేసుకోండి, ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నారు. ఏం చేశారు ట్రీట్మెంట్? మందులు వేసిండ్రా? అది గ్లూకోజ్ పెట్టాడు. సార్ వచ్చాక మాకు కాపాడిండు. సార్ వచ్చిన తర్వాత అన్ని చూసిండు, సెల్లో మాట్లాడుకుంటూ అన్నీ చేసిన తర్వాత 1 గంట తర్వాత కొద్దిగా చూసిండు, మాట్లాడు. బాగున్నాడు కొడుకు? బాగున్నాడు. మరి తాగుడు మానేమని చెప్పిండ్రా కొడుకుకి? లేదా? సార్ కోపడిండు. మిమ్మల్ని షూట్ చేస్తా, నువ్వు తాగపోతే మంచిగా బాగుపడు, తాగితే చచ్చిపోతావు అని చెప్పిండు. దేవుడు చెప్పినా వినడు, కానీ డాక్టర్ సాబ్ చెప్తే నా కొడుకు ఇంటడని నేను భావిస్తాను. చాలా ప్రాణం కాపాడడం చాలా గొప్ప విషయం సత్యనారాయణ గారు. అయితే మొత్తానికి మీరు మంచిగా వచ్చి లండన్ గ్యాస్ట్రో కేర్లో మీరు అంత మంచితనము ఉండడము డాక్టర్లలో, అది చాలా గొప్ప విషయం. మేము ఒక్క డాక్టర్ని చూసినాం, 1000 మంది డాక్టర్లో ఒక్క డాక్టర్ ఉన్నా ఇలాగ బాగుపడతారు. మీరైతే బాగుండండి. మీ అబ్బాయికి మళ్ళీ చెప్పండి, మా తరఫున కూడా చెప్పండి, తాగుడు మానేయమని చెప్పి. విషయం అది నిజంగా పొట్టని కాదు, మనిషి అసలు కంప్లీట్గా తినేస్తుంది మీరు అది. కాబట్టి ఎన్నేళ్ళు ఇప్పుడు కొడుకు? 30 సంవత్సరాలు. 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు అంటే బోల్డ్ అంత జీవితం ఉంది. మీ అబ్బాయి పేరు? రాజేష్ గారు. మీరు వింటున్నారు కదా, మీ నాన్న చాలా బెంగ పెట్టుకున్నారు మీ గురించి. డాక్టర్ గారు కూడా చాలా శ్రద్ధగా చెప్పారు మీకు. మీరు ఈ తాగుడు మానేసి ఆరోగ్యకరమైన జీవితం మీకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోయినరా ఇంటికి? పోలేదు సార్, ఇంకా వెళ్తారు. ఓకే.
థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, నమస్తే అండి. సారు లిఫ్ట్లో ఎక్కినాక కూడా వచ్చి బాబు అన్నం తిన్నావా పెద్ద అని ఆప్యాయతని మాకు ఎంతో ఆప్యాయతని చూస్తున్నారు అట్లా డాక్టర్. పలకరిస్తే మస్తు అనిపిస్తారు కదా. చాలా సగం బీమారీ దెంకపోతుంది. అంతే కదా. అంతే మేడం. సంతోషం సత్యనారాయణ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విషయం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మంచిగా ఉండండి. సో అలాగే ఐఎమ్ హియర్ విత్ మార్గరెట్ గారు. మార్గరెట్ గారు, మీరు వర్కింగ్ ఉమెన్ కదండి? Yes, sir. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? I work at Providence Global Health Center. I work as a clinical data abstractor. సో డాక్టర్ చంద్ర పులితో మీ అసోసియేషన్ ఏంటి అంటే? It's been almost 2 years. I was his patient for the last year. I got patient కి వెళ్ళారా? as a patient. ఫర్ వాట్ అండి? I had hemorrhoidectomy. I had fissures and all. I got it treated. I had suffered this hemorrhoids since almost about 10 years. 10 years. ముందు ఎక్కడ చూపించుకోలేదా మరి? చూపించుకున్నాను, but I didn't feel comfortable to undergo that surgery with anywhere else. Right, So right. I went to Dr. Puli, and since he was from London and the equipment and all, I felt it very happy and comfortable. ఈజీగా అయిపోయిన సర్జరీ. Easy guy. చాలా మందికి ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం అండి వాళ్ళ Yes, రోజుల్లో. yes. అండ్ అది ట్రీట్ చేయకపోతే క్యాన్సరస్ గా కూడా మారుతుందని వింటూ ఉంటాం. Yes, అవునండి. సో సో ఇప్పుడు యూఆర్ కంప్లీట్లీ ఫైన్? I am completely fine with the hemorrhoids and ఏ విధమైన ఇది లేదు. సో ఇది కాకుండా లండన్ గ్యాస్ట్రో కేర్ క్లినిక్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? to be tell you very frankly, I feel it is a home. Home. Anytime for Dr. Puli is always available with us. He communicates everything to the patient. అక్కడ ఎంత యాంగ్జైటీతో నాకు ఏదో ప్రాబ్లం ఉందని టెన్షన్ పడి వెళ్ళినా హిస్ వర్డ్స్ మేక్స్ హాఫ్ మై ట్రీట్మెంట్. అంతే. I can tell only that he is like a brother, friend, doctor, father. He takes all the roles and he treats us. I feel so comfortable there, very comfortable. అందులో you've seen other I countries. worked in different other countries also, and I have almost 16 years of experience in the healthcare sector. నేను MBBS అంటే కాకపోయినా I have done my masters in psychiatry. Oh, So I know how it feels so comfortable being with one doctor to get treated, yes. which is more important. చాలా ఇంపార్టెంట్. అదే సగం రోగం తగ్గిపోతుంది. సార్తో మాట్లాడినాక ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఉందనో ఏం కాదు అనేసరికి ఐ ఫీల్ సో కంఫర్టబుల్. యాంగ్జైటీ, బ్లడ్ ప్రెషర్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం డైట్ చేంజెస్ చేసుకున్నారు మీరు ఆఫ్టర్ యువర్ హెమరాయిడ్స్ అది తగ్గిపోయాక? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ ఫర్ టీ అండి. పూర్తిగా మానేసి అయ్యా, అదొకటే. టీ కాఫీ మానాలంటే కొంచెం కష్టమే. కష్టమే, But but ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలి. అండ్ డాక్టర్ చంద్ర చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాట వినుంటారు. డెఫినెట్గా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీకు Thank you. హెల్దీ హ్యాపీ లైఫ్ ఉండాలి. థ్యాంక్ యూ సో కోరుకుంటున్నాం మచ్. మార్గరెట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ వెరీ వ్యక్తిగతమైన విషయం మీరు పంచుకోవడం వల్ల చాలా మందికి అర్థం అవుతుంది అనమాట. అంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి హాస్పిటల్కి వెళ్తే మనకి వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని, దట్ షుడ్ బి అవర్ గోల్డ్ స్టాండర్డ్ ఎస్, ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్రమైజింగ్. అది వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.